హలో గాయ్స్, చూసారు కదా ఇటువంటి టైటిల్స్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలిమెంట్ 3D యూస్ చేసి ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అంటే చూసింది మొత్తం చెయ్యను, ఓన్లీ NTR 3 లెటర్స్ చేసి చూపిస్తా. మొత్తం అంతా చేయాలి అంటే చాలా టైం పట్టుద్ది. మనకి ఇంకో డౌట్ ఏంటి అంటే ఎలిమెంట్ 3Dలో ఓన్లీ 5 గ్రూప్సే కదా ఉంటాయి, అంటే 5 లెటర్స్ మాత్రమే యానిమేట్ చేసుకోగలమా? ఇంకోటి వచ్చేసి ఎలిమెంట్ 3Dలో లెటర్స్ని ఇండివిజువల్గా ఎలా యానిమేట్ చేయాలి అది కూడా చూద్దాం. ఫస్ట్ అయితే ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను న్యూ కాంపోజిషన్ తీసుకుని ఇందులో నేనైతే ఇవి పార్ట్స్ కింద కట్ చేసుకున్నా ఫోటోషాప్లో, మీకు చూపిస్తాను. ఇలా పార్ట్స్గా కట్ చేసుకున్న ఫోటోషాప్లో నేను NTR 3 లెటర్స్. ఇవి ఇంపోర్ట్ చేసుకున్నాను నేను, ఈ 3 లెటర్స్. ఇవి ఇందులో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చూసారు కదా ఇక్కడ ఓన్లీ ఇది ఒకటి సరిపోద్ది. దీన్నే డూప్లికేట్ చేసి NTRలో ఇంకో పార్ట్ కింద యూజ్ చేస్తా. ఈ నైఫ్ వచ్చేసి ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. ఈ సేమ్ ఇదే డూప్లికేట్ చేసి దీని పక్కన పెడతా. ఇది కూడా అంతే, ఇక్కడ ఇలా వస్తుంది. ఫస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే దీన్ని మనం ఎఫెక్ట్స్ లేయర్స్లోకి వెళ్ళి లేయర్స్లో ఆటో ట్రేస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆటో ట్రేస్లో మనకి ఇక్కడ అంతా అయిన తర్వాత ఇక్కడ అప్లై టు న్యూ లేయర్లో ఇది డిజేబుల్లో ఉన్నది, ఇది ఆన్ చేసుకుని ఓకే క్లిక్ చేస్తే మనకి ఆటో లేయర్ సెలెక్ట్ అవుతుంది అనమాట, ఆటో ట్రేస్ అయ్యి. నెక్స్ట్ దీని కింద డిలీట్ చేసాను. డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ వచ్చేసి మన ఆర్ కూడా అంతే, లేయర్స్లోకి వెళ్ళి ఆటో ట్రేస్ ఒక క్లిక్ చేస్తే అది కూడా వైట్ కలర్లోకి మారిపోద్ది. అప్పుడు ఆర్ని రిమూవ్ చేసండి. నెక్స్ట్ నైఫ్ కూడా లేయర్లోకి వెళ్ళి ఆటో ట్రేస్. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ ఏమున్నది, ఫస్ట్ నైఫ్ ఉంది. ఫస్ట్ ఇది వీటినే డూప్లికేట్ చేద్దాం మనం అందులో ఎలిమెంట్ 3లోకి తీసుకెళ్ళిన తర్వాత. ఓకే, ఫస్ట్ అయితే ఒక సాలిడ్ క్రియేట్ చేద్దాం. అందులో ఒక సాలిడ్ క్రియేట్ చేసి అందులోకి ఎలిమెంట్ 3D యూజ్ చేయాలి కదా మరి. ఓకే, రెఫరెన్స్లో ఎలిమెంట్ ఉందో ఎలిమెంట్ తీసుకుని వచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్. చేసిన తర్వాత మనకి ఇక్కడ కస్టమ్ లేయర్స్ ఉన్నాయి కదా. కస్టమ్ లేయర్స్లో కస్టమ్ టెక్స్ట్ అండ్ మాస్క్స్ అని ఉంది కదా. అందులో మనం ఫస్ట్ వచ్చేసి ఎన్ పెడదాం. ఎన్ ఉంది కదా, ఎన్ అంటే ఇది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నైఫ్ టీ అని పెట్టే నైఫ్కి. నెక్స్ట్ వచ్చేసి ఆర్. ఓకే, ఈ 3 సెట్ చేసుకున్న తర్వాత మనం సీన్ సెటప్ కొడతాం. సీన్ సెటప్ కొట్టిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రూడ్ అని ఉంటుంది. ఎక్స్ట్రూడ్ క్లిక్ చేస్తే మనకు ఫస్ట్ అయ్యి వచ్చింది, చూసారు కదా. దీన్ని ఇలా చేసుకోవచ్చు. ఇంకో వీటిని వచ్చేసి పైకి కిందకి ఓకే ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రొటేషన్ కావాలంటే ఇది రొటేషన్ ఎలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది సైజ్ ఇంక్రీజ్, మనకి సేమ్ బ్లెండర్లో ఉన్నట్టు 3D సాఫ్ట్వేర్లో ఉన్నట్టు సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలాగా ఇంత లావు అవసరం లేదు మనకి, ఇంత ఎక్స్ట్రూడ్ ఇంత సరిపోతుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి ఇది ఉన్నప్పుడు, ఇది ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి నావిగేషన్ ఇలా తిరిగిద్ది. ఇది ఇందులో ఉంటే మాత్రం అవ్వదు, తిరగదు అసలు. ఇందులో ఉన్నప్పుడు మాత్రమే నావిగేషన్ అవుతుంది. దీన్ని మనం ఇక్కడ నుంచి కూడా ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా బెవెల్ ఎక్స్ట్రూడ్ సెట్టింగ్స్ ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు మనం. ఓకే, ఫస్ట్ ఇది ఎన్లో ఫస్ట్ పార్ట్ కదా. ఇప్పుడు దీన్ని డూప్లికేట్ చేద్దాం. ఇది సెట్లో ఉన్నప్పుడు Ctrl+D కొడితే మనకు ఇంకోటి వస్తుంది. దీన్ని మనం సైడ్కి లాగిస్తే చూసారా అక్కడ ఇంకోటి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ Ctrl+D ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనం లేయర్ మార్చాలి. మనం ఫస్ట్ లైన్ పెట్టాం, ఈ ఎన్లో ఫస్ట్ పార్ట్ పెట్టాం కాబట్టి ఫస్ట్లో ఉంది. సెకండ్లో నైఫ్ పెట్టాం కాబట్టి ఇప్పుడు నైఫ్ వస్తుంది అనమాట.
నైఫ్ వచ్చింది. నైఫ్ దీన్ని కూడా మనం చేద్దాం. ఎన్టీఆర్ ప్రాపర్గా చేసుకోండి. మనం దీంట్లోకి వెళ్తే మనం ఇది మూవ్ అవుతుంది తర్వాత. ఓకే, మనం వీటిని మూవ్ చేయాలంటే ఇవి మార్చాలి. ఇవి మార్చితే వాటికి వస్తాయి ఇవి ఆప్షన్లో. మనకి ఏ పార్ట్ మూవ్ చేయాలనుకుంటే ఆ పార్ట్లోకి వెళ్ళాలి మనం. ఫస్ట్ అయితే వీటికి రీనేమ్ ఇద్దాం. ఫస్ట్ పార్ట్ ఇది కదా, N1 ఇద్దాం దీనికి, ఎందుకంటే N ఫస్ట్ కాబట్టి N1. ఓకే, దీనికి N2 ఇద్దాం రీనేమ్, N2. నెక్స్ట్ వచ్చేసి నైఫ్ అని ఇద్దాం దీనికి. ఓకే, ఇలా ఇస్తే మనకి గుర్తుంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు N ఫామ్ అయిపోయింది మనకి. నెక్స్ట్ వచ్చేసి టీ కదా, టీ వచ్చేసి Nలోదే ఇంకో పార్ట్ తీసుకుందాం మనం, డూప్లికేట్ చేద్దాం. కంట్రోల్ డి. దీన్ని ఇప్పుడు మార్చాలా, 3లో పెడదాం. 3 కాదు, ఓకే 3R వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం N ఫామ్ అయింది కదా, ఇప్పుడు టీనే ఈ ఫస్ట్ పార్ట్లోది ఒకటి తీసుకుందాం, సెకండ్ పార్ట్లోది. ఓకే, దీన్ని కంట్రోల్ డి చేస్తే మనకి ఒకటి వస్తుంది. దీన్ని పక్కకు మూవ్ చేసుకుందాం. ఓకే, వచ్చింది కదా. దీనికి టీ అని రీనేమ్ ఇద్దాం మనకి గుర్తుండడానికి. టీ, ఓకే టీ అని ఇచ్చాం కదా. నెక్స్ట్ వచ్చేసి టీకి పైన ఇలా రావాలి కదా మనకి, అది దానికి కూడా నైఫ్ యూజ్ చేద్దాం. నైఫ్ కంట్రోల్ డి యూజ్ చేసాం కదా. దీన్ని కూడా పక్కలాగి దీన్ని రొటేట్ చేద్దాం మనం. ఓకే, వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి దీన్ని రీనేమ్ చేద్దాం టీక్ నైఫ్ అని. టీక్ ఉండే నైఫ్. ఓకే, ఇలా చేయడం వల్ల మనకు తెలుస్తుంది. ఓకే, టీక్ నైఫ్. నెక్స్ట్ మళ్ళీ టీఆర్ కదా, ఆర్లో మళ్ళీ ఈ ఆర్నే డూప్లికేట్ చేద్దాం, మళ్ళీ టీనే డూప్లికేట్ చేద్దాం. టీ పార్ట్ని కంట్రోల్ డి చేసాం కదా. దీన్ని రీనేమ్ ఇద్దాం R1 అని. R1. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకో కంట్రోల్, మనం దేనైనా సరే డూప్లికేట్ చేసుకుని అది లేయర్ మార్చుదాం. ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకి 3 పెడితే R వస్తుంది. ఆర్లో అందాక మనం అక్కడ R సెట్ చేసాం కదా. ఓకే, ఇది R అని మార్చుదాం దీన్ని. ఓకే, R అని మార్చాక దీన్ని రొటేట్ చేద్దాం. సరిగ్గా చూసుకోండి దీన్ని ఎలా రొటేట్ చేయాలని. ఓకే, ప్రాపర్గా సెట్ అయింది కదా. ఆర్ని అయితే తీసుకుని ఇంకో కొంచెం ముందుకు మూవ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం వీటిని అన్నింటినీ సెట్ చేసుకుని సెంటర్కి తీసుకొద్దాం. షిఫ్ట్ అన్నిటిని ఇలా షిఫ్ట్ పెట్టుకుని సెలెక్ట్ చేస్తే మొత్తం అంతా టెక్స్ట్ని మూవ్ చేసుకోవడానికి అవుతుంది.
ఓకే, సెంటర్కి తీసుకొచ్చాం కదా. యా, బాగానే ఉంది కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీటిని మనం ఇది ఉంది కదా. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చి యాక్సిలరీ యానిమేషన్ ఉంది కదా, అందులో ఫస్ట్ N1 వచ్చేసి ఛానల్ 1లో పెడుతున్నా, N2 వచ్చేసి ఛానల్ 2లోనే. నెక్స్ట్ పార్ట్ ఏముంది, N1 N2 అయింది. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఎన్ నైఫ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీన్ని ఛానల్ 3లో పెడదాం. నెక్స్ట్ ఛానల్ 4లో వచ్చేసి టీ నైఫ్ ఇద్దాం. ఫస్ట్ పైన నైఫ్ ఉంది కాబట్టి టీ నైఫ్ ఇద్దాం. ఛానల్ 4లో పెట్టాలి దీన్ని. ఛానల్ 4 తర్వాత టీకి ఉన్న ఆ పార్ట్ని ఛానల్ 5లో పెడతాం. నెక్స్ట్ వచ్చేసి R1 ఎక్కడ ఉంది కదా. R1 అంటే ఇది, దీని సింబల్గా ఇచ్చిన R1 వచ్చేసి ఇందులో తీసుకెళ్ళి 6 ఇద్దాం. 6 తర్వాత R వచ్చి 7. ఓకే 7 సరిపోయినాయి కదా. ఇలా చేసిన తర్వాత ఓకే క్లిక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం వీటికి ఒక చిన్న మెటీరియల్ అయితే యాడ్ చేద్దాం. ఎందుకంటే ఇది నేను కస్టమైజ్ చేసుకున్న మెటీరియల్ మీద నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఇవి కూడా ఇందులో చూపిస్తే చాలా లెంత్ అయిపోతుంది. చూసారా, ఇది ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఏ పార్ట్ మీదకి వదిలే ఆ పార్ట్ మీదకి ఆ స్కిన్ అనేది వెళ్ళిపోద్ది. అదే టెక్స్చరింగ్. ఇదైతే నేను కస్టమైజ్ చేసుకున్నా. ఓకే చూసారు కదా, ప్రాపర్గా వచ్చింది ఆ బ్లడ్ టెక్స్చరింగ్ అనేది. ఓకే, ఇప్పుడు ఓకే క్లిక్ చేస్తే మనకి కథనం. ఇప్పుడు ఈ కింద ఉన్న లేయర్స్ అన్నిటిని మనం ఆఫ్ చేసుకోవాలా, కనబడకుండా. ఓకే ఇప్పుడైతే వచ్చింది. ఒక కెమెరా అయితే యాడ్ చేద్దాం. న్యూ కెమెరా. ఓకే, కెమెరా కొంచెం ఫ్రంట్కి వెళ్దాం. చూసారు కదా ఎలా ఉందో. కెమెరా గురించి అయితే ప్రాపర్గా అయితే నేను ఒక వీడియో అయితే చేశాను కెమెరా మీద. చూడకపోతే ఒకసారి దాన్ని చూడండి. సెంటర్కి అయితే చేశాను కెమెరాని. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఇండివిజువల్గా ఎలా యానిమేట్ చేయాలి పార్ట్ బై పార్ట్ చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఇందులోకి వెళ్దాం. ఇందులోకి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ గ్రూప్ 1 కదా, మనం గ్రూప్ 1లోనే ఉన్నాం. ఇదంతా గ్రూప్ 1లోనే క్రియేట్ చేసాం. గ్రూప్ 1లో మనం ఇవన్నిటిని ఎందులో పెట్టాం, ఛానల్స్లో పెట్టాం. యాక్సిలరీ యానిమేషన్ అని ఉంది కదా, అందులో పెట్టాం. అందులో ఛానల్ 1లో ఏమి ఇచ్చాం, ఛానల్ 1లో ఈ N పార్ట్లో ఈ పార్ట్ మాత్రం ఇచ్చాం, N1 అని చెప్పి. తర్వాత N నైఫ్, తర్వాత N. అలాగే ఇందులో ఈ పార్ట్ రిలేటెడ్ అంతా ఈ ఛానల్ 1లో ఉంటుంది. చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ పొజిషన్ ఉంది కదా, పొజిషన్ చూసా చేంజ్ అవుతుంది. ఇలా సింగిల్గా ఇండివిజువల్గా ఇలాగ యానిమేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రొటేషన్ చూద్దాం. రొటేషన్ ఇంకో ఇక్కడ ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేస్తే కింద రొటేషన్ ఆప్షన్స్ వస్తాయి. రొటేషన్ చూద్దాం. చూసారు కదా రొటేషన్ ఎలా అవుతుందో. అలాగే ఇండివిజువల్గా యానిమేట్ చేసుకోవచ్చు మనం. సేమ్ ఇప్పుడు ఛానల్ 1 అయింది కదా, గ్రూప్ 1లో ఛానల్ 1 అయింది కదా. ఇప్పుడు ఛానల్ 2 చూద్దాం. ఛానల్ 1 అయింది కదా, ఛానల్ 2లో నైఫ్ వస్తుంది. చూడండి పొజిషన్ మారుతుంది. నైఫ్ కదా. ఓకే, ఇది ఛానల్ 2 N2. దీని రొటేషన్ ఇక్కడ ఉంటుంది చూడండి. రొటేషన్ చూసారు కదా, రొటేషన్ ఇలాగా మనం యానిమేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఛానల్ 3 చూద్దాం. ఛానల్ 3 వచ్చేసి నైఫ్ ఉంటుంది. ఇది నైఫ్ ఈ పార్ట్ చూడండి. మనం అక్కడ ఎలా సెట్ చేసుకుంటే అలాగా వస్తాయి అన్నమాట. రొటేషన్ చూద్దాం. రొటేషన్లో జెడ్ రొటేషన్ చూద్దాం. ఎలా కదా వస్తుందో టైటిల్లో ఎలా కిందకి వస్తుంది. ఆల్రెడీ నేను చేస్తాను కాబట్టి ఇప్పుడు కొంచెం టైం పట్టుద్ది చేయడానికి, కొంచెం ప్రాపర్గా రాదు. ఫస్ట్ వన్ ఈజ్ బెస్ట్. అయినా సరే ఇప్పుడు చేసి చూపిస్తాను నేను ఎలా యానిమేట్ చేయాలన్నది. ఫస్ట్ అయితే మనకి
ఇది ఉంటుంది కదా మనకి ఎన్. ఫస్ట్ అయితే ఎన్ దగ్గర ఇవి ఫస్ట్ ఛానల్ 1కి వెళ్దాం. ఛానల్ 1లో మనకి ఫస్ట్ ఇది రొటేట్ అవుతుంది కదా, ఇలా ఉంటుంది ఫస్ట్. ఇలా ఉంటే మనకి కీ ఫ్రేమ్ ఇస్తాను అక్కడ నేను. ఇక్కడ జెడ్ రొటేషన్ దగ్గర N1 దగ్గర కీ ఫ్రేమ్ ఇచ్చే ఒకటి. కీ ఫ్రేమ్ మనకి ఎక్కడ కనబడుతుంది అంటే ఇక్కడ ఉంది కదా కీ ఫ్రేమ్. గ్రూప్ 1లో ఆక్స్లో ఛానల్ 1లో రొటేషన్ ఇప్పుడు వచ్చింది చూసారా కీ ఫ్రేమ్. ఓకే, ఇక్కడ కీ ఫ్రేమ్ వేసాను నేను, రొటేట్ అవుతున్నట్టు. ఇది చూద్దాం, మళ్ళీ చూద్దాం. ఓకే, ఇలా ఉంది కదా. ఇలా ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ నార్మల్ అయిపోవాలంటే మళ్ళీ 0 చేసేద్దాం. ఓకే, 0 అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఓకే, అలా వచ్చింది కదా. నెక్స్ట్ అది అలా వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఛానల్ 2లోకి వెళ్దాం. ఛానల్ 2లోకి వెళ్ళి రొటేషన్లో జెడ్ రొటేషన్ కొంచెం ముందు చేంజ్ చేసేద్దాం. ఇలా కదా, ఇలా పెడదాం. ఇలా పెట్టి ఒక కీ ఫ్రేమ్ ఇద్దాం. కీ ఫ్రేమ్ ఇక్కడ వచ్చింది సార్. ఛానల్ 2 ఓపెన్ చేయండి. ఇప్పుడు ఛానల్ 2లో రొటేషన్ ఓపెన్ చేయండి. రొటేషన్ ఓపెన్ చేస్తే కీ ఫ్రేమ్ మనకి అవైలబుల్ వస్తుంది. ఓకే, దీన్ని చూడండి. ఇది వచ్చే టైంకి అది కూడా రావాలా. ఓకే, నెక్స్ట్ 0 చేద్దాం దీన్ని కూడా. ఓకే, అవి కదా ఇప్పుడు చూద్దాం. ఓకే, అలా వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసి నైఫ్. ఇప్పుడు ఛానల్ 3కి వెళ్ళాలంటే ఇక్కడ ఛానల్ 3 ఉంది కదా. ఛానల్ 3లో రొటేషన్ కదా. రొటేషన్లో జెడ్లో ఇచ్చి చూద్దాం ఇవి ఎక్కడ. అంతా కిందకి వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రంట్కి వెళ్ళి చేద్దాం. 0. ఓకే, ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఓకే, అలాగనమాట. ఇంకా మనం డెప్త్ యాడ్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయాలా దీని మీద. ఓకే, ఇలా వచ్చింది కదా. దీనికి ఇప్పుడు అది ఎలా ప్రాపర్గా మనం యానిమేట్ చేయాలంటే దాన్ని ఇప్పుడు కెమెరా యూజ్ చేయాలి. ఎన్ పార్ట్ అయింది కదా. ఇప్పుడు ఎన్ అవ్వింది కదా. ఇప్పుడు ఫస్ట్ ఎన్ ఒకటి అవ్వింది. దీని దగ్గరికల్లా పెడదాం. కొంచెం కెమెరాని కొంచెం దగ్గరికల్లా పెడితే మనకి బాగా ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూస్తే మనకి బాగా ఉంది కదా. ఇలా ఇప్పుడు కెమెరాని మూవ్ చేయాలి మనం. కెమెరాని పైనుంచి కిందకి మూవ్ చేద్దాం. ఇలా తిరిగే టైంలో కెమెరా ఉంది కదా. కెమెరా ఇక్కడ ఓకే కెమెరా ఉంది కదా. కెమెరాని కిందకి మూవ్ చేద్దాం. ఇలాగా కరెక్ట్గా సెట్ అయ్యే టైంకి ఇక్కడ పొజిషన్ కీ ఫ్రేమ్ ఇచ్చి కొంచెం ఫ్రంట్కి వచ్చే టైంకి మనం కిందకి పెడదాం కెమెరా కిందకి ఇలా. ఓకే, చూడండి. ఆఫ్లో పెడతాను, కొంచెం లాగ్ అవుతుంది. ఓకే,
దీన్ని ఇలా మూవ్ చేద్దాం, కొంచెం చూద్దాం. ఎన్ అయితే ప్రిపేర్ అయింది. జస్ట్ నేను తెలియడం కోసం చూపిస్తున్నాను, ఇంకా ప్రాపర్గా వస్తుంది. ఓకే, చూసారు కదా, ఎన్ అయితే రెడీ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి టీని యానిమేట్ చేయాలి కదా. టీని యానిమేట్ చేయాలంటే మళ్ళీ కెమెరా మూమెంట్ మార్చాలా, కెమెరా యాంగిల్ మార్చాలా, కెమెరా పొజిషన్ మార్చాలి. ఇప్పుడు కెమెరా పొజిషన్ మార్చాలంటే మనకి ఒకేసారి అంటే అవ్వదు కదా. ఇది అవ్విన తర్వాత దీన్ని కట్ చేసుకుంటాం కెమెరా ఇంకో ముక్క. నెక్స్ట్ టీ కోసం దీన్ని ఇంకా కొంచెం ఫ్రంట్కి ఎడదాం. నెక్స్ట్ టీ కదా, టీ కోసం ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేద్దాం. వీటిలోకి వెళ్ళి స్ప్లిట్ లేయర్, స్ప్లిట్ చేస్తే మనకు ఇంకోటి ఇక్కడ యాడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కెమెరా ఉంది కదా, కెమెరా పొజిషన్ చేంజ్ చేద్దాం. ట్రాన్స్ఫార్మ్స్లో కెమెరా పొజిషన్ చేంజ్ చేస్తున్నాను నేను. దీనికైతే టాప్ యాంగిల్లో పెట్టాలి, ఎందుకంటే టాప్ కింద నుంచి నైఫ్ పైకి వస్తుంది కాబట్టి టాప్ యాంగిల్లో పెడతాం. దీనికి టాప్ యాంగిల్లో పెట్టి కొంచెం ఫ్రంట్కి తీసుకుందాం. ఇలా పెడదాం కెమెరాని. ఓకే, కెమెరాని ఇలా పెడదాం. ఇప్పుడు టీక్ నైఫ్ని యానిమేట్ చేద్దాం. టీక్ నైఫ్ ఎక్కడ ఉందో మనకి ఇప్పుడు బ్లాక్ సాలిడ్లోకి వెళ్తే మనకి ఎలిమెంట్ 3D ఆప్షన్లు వస్తాయి. టీక్ నైఫ్ అనేది ఎక్కడ ఉంటుంది, ఛానల్ 4లో ఉంటుంది. ఛానల్ 4లో పొజిషన్, దీని పొజిషన్ మాత్రం మార్చాలి. పొజిషన్ వచ్చేసి ఓకే, ఇది కాదు, వై పొజిషన్ కింద నుంచి పైకి వస్తుంది కదా, ఇలాగా కింద పెడేద్దాం. ఫస్ట్ కింద పెట్టి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చి కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్ పైకి వచ్చి ఇలా పెడదాం. ఓకే, ఇలా చూద్దాం. ఓకే, ఫస్ట్ అయితే ఇలా వచ్చిందా, తర్వాత నైఫ్ వచ్చేసి ఇలా వస్తుంది. నేను ఇంకా కొంచెం దూరం పెడదాం, చాలా ఫాస్ట్ వస్తుంది కాబట్టి. కెమెరా అనేది మూమెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఇది యానిమేట్ చేసాం కదా, ఇప్పుడు కెమెరా మూమెంట్. కెమెరా వచ్చేసి మనం ఇక్కడ ఇచ్చాం కదా, కెమెరా ఇక్కడ చేసాం. కెమెరాని ఏంటి పొజిషన్ ఇచ్చాం, కానీ మూవ్ అవుతలేదు. కెమెరాని మూవ్ చేయాలంటే కొంచెం ఫ్రంట్కి వచ్చి దీన్ని కెమెరా పొజిషన్ని చేంజ్ చేసుకోండి. కెమెరా ఫస్ట్ దీనికి కీ ఫ్రేమ్ ఇవ్వలేదు. కీ ఫ్రేమ్ ఇక్కడ పొజిషన్ కూడా కీ ఫ్రేమ్ ఇచ్చండి, ఎందుకైనా మంచిది. నెక్స్ట్ మనం అక్కడ చేంజ్ చేసుకోవడం. పొజిషన్లో మనం దగ్గరికి ఇలా కిందకి వెళ్తుంది కదా, అలా. ఓకే, ఇలా కొంచెం బ్యాక్ వెళ్దాం. ఇక్కడ ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూసుకోండి కీ ఫ్రేమ్, ఎందుకంటే మళ్ళీ వెంటనే సడన్గా చేంజ్ అయిపోద్ది వాల్యూ. ఇలా ఓకే. ఓకే, టీ కూడా అయిపోయింది. ఫస్ట్ టైం చూద్దాం మళ్ళీ మనం చేసింది. టీ కూడా యానిమేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఆర్ కూడా కెమెరాని కట్ చేసుకుంటాం. ఆర్ కూడా ఎక్కడతో అయింది ఇది చూద్దాం ఒకసారి. ఎక్కడతో కంప్లీట్ అయిపోయింది టీ. నెక్స్ట్ ఈ మాత్రం తీసుకొని ఇక్కడ కెమెరా కట్ చేద్దాం. ఓకే, ఇంకా మూవ్ అవుతుంది కదా, ఇక్కడ కెమెరా కట్ చేద్దాం. ఎడిట్, స్ప్లిట్ లేయర్. కెమెరా కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆర్,
కెమెరా పొజిషన్ మార్చేద్దాం. ఇప్పుడు ఇది ఓపెన్ చేయండి. కెమెరా 3 ఓపెన్ చేసి కెమెరా పొజిషన్ ఇప్పుడు ఆర్ దగ్గరికి వెళ్ళాలి. ఆర్ దగ్గరికి వెళ్ళాలంటే ఇవి చేయండి. ఓకే, ఇక్కడ ఒకటి ఇది యాడ్ చేయండి. ఇవి యాడ్ చేయండి. ఇవి యాడ్ చేస్తే మళ్ళీ అక్కడి నుంచి కొత్తగా స్టార్ట్ అవుతుంది కెమెరా. వీటిని ఇలా చేంజెస్ చూడండి, మీకు ఎలా బెటర్ అనిపిస్తే అలా. ఇలా ఇద్దాం మూమెంట్ అండి. ఫస్ట్ ఓకే, కెమెరా పొజిషన్ అయితే సెట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఛానల్ ఇది ఎందులో ఉందో వెతుక్కోవాలి. ఇప్పుడు మనం ఎందులోని ఛానల్ 5లో ఉందా ఒకసారి పొజిషన్ చేసి చూద్దాం. ఛానల్ 5 అది ఉంది. ఛానల్ 5 అది కదా, అంటే ఛానల్ 6, ఛానల్ 7 అనుకుంటా. ఛానల్ 7లో మనకి రొటేషన్లో మనకి ఇది జెడ్ రొటేషన్ అండి. ఓకే, ఇలా ఇద్దాం. ఫస్ట్ అయితే ఇలా పెట్టి పొజిషన్ ఇద్దాం. కీ ఫ్రేమ్ ఇచ్చిన తర్వాత కొంచెం ఫ్రంట్కి వెళ్ళి కీ ఫ్రేమ్ వెళ్ళి నార్మల్ అయిన తర్వాత ఇలా కెమెరా మూమెంట్ లేదు కదా, ఇప్పుడు కెమెరా మూమెంట్ ఇద్దాం. పైకి వెళ్ళి ఆల్రెడీ కెమెరా ఫస్ట్ పొజిషన్ ఇచ్చేస్తాం కాబట్టి ఇప్పుడు ఈ టైంకి మనకి కెమెరా మూమెంట్ అనేది సరే ఇలా ఇద్దాం. ఓకే, చూద్దాం ఫస్ట్ అయితే. ఓకే, ఆ సెట్ అయింది. నేను ఎగ్జామ్కి అయితే చూపిస్తున్నా మీకు. ఓకే, సరే, ఇంకా మనకి ప్రాపర్గా టెక్స్ట్ అనేది యాడ్ చేసుకుంటే, టెక్స్టరింగ్ అనేది యాడ్ చేసుకుంటే ప్రాపర్గా ఇంకా మనకి ప్రాపర్ అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం బ్యాక్ ఒక సముద్రం అనేది యాడ్ చేద్దాం. బ్యాక్ మనకి డౌన్లోడ్స్లో ఒక ఫుటేజ్ అయితే తీసుకున్నాం బ్యాక్లో. నేను బ్యాక్ యాడ్ చేయడం కోసం ఈ ఫుటేజ్ అయితే బ్యాక్ పెడితే మనకు కొంచెం లుక్ అనేది వస్తుంది. చూసారా, ఫస్ట్ చూద్దాం. ఇలా అయితే మనం యానిమేట్ చేసుకోవచ్చు. ఎలిమెంట్ 3D యూజ్ చేసి ఇండివిజువల్గా ఎలా యానిమేట్ చేయాలో ఒక క్లారిటీ అయితే వచ్చే ఉంటుంది. ఇలా అయితే ఇంకా మనం మ్యూజిక్ యాడ్ చేసుకుంటే ఇంకా ప్రాపర్గా బాగుంటుంది. ఇంకా టెక్స్చరింగ్ కూడా ఇంకా పర్ఫెక్ట్ ఇవ్వాలని నాది ఇంకా పర్ఫెక్ట్గా రాలేదు. ఓకే, వీడియో అయితే ఇంతే. ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను టెక్స్చరింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఎలిమెంట్ 3D మీద.